తెలుగుదేశం సీనియర్ నాయకుడు కాదు, నిజానికి చంద్రబాబు నాయుడిని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పగలిగిన సత్తా స్థానం ఉన్న ఒకే ఒక నాయకుడు యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడు ఈయన ఈరోజు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశాక తర్వాత ఆయన ఆ పార్టీలో చేరారు. గతంలో 2 సార్లు టీడీపీ తరఫున తుని నుంచి పోటీ చేసినటువంటి కృష్ణుడు ఈసారి టికెట్ ఆయనకు రాలేదు. రామకృష్ణుడు కుమార్తెకు ఆ టికెట్ ఇచ్చారు. బాబాయికి అమ్మాయికి మధ్యలో ఎవరికి టికెట్ అన్న దాని మీద చాలా కాలం తర్జన భర్జన జరిగింది, కొంత విభేదాలు. కృష్ణుడు ఇటు వెళ్తారని తెలిసినప్పటికీ ఈరోజు ఆయన దాన్ని చేశారు. మొన్న జగన్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా జనసేనకు సంబంధించిన ఒక 1/2 డజన్ మంది నాయకులు అక్కడ చేరారు. పోతిన మహేష్ లాంటి ఒక నాయకుడు విజయవాడ పశ్చిమంలో ఆయన చేరి పవన్ కళ్యాణ్ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు, వాళ్ళు ఎదుర్కొంటున్నారు, అదే నడుస్తుంది. తెలుగుదేశంలో కూడా ఒకరిద్దరు వెళ్ళారు. ఉదాహరణకు డొక్కా మాణిక్యవార ప్రసాద్ మాజీ మంత్రి, ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరారు. ఉన్నాయి ఇట్లాంటివి కూడా. కానీ ఎక్కువ భాగం కీలకమైన చోట్ల ఇలాంటివి జరగటం, అందులో అనపర్తిలో బీజేపీలోకి తీసుకొని టీడీపీ ఆయన తీసుకున్న తర్వాత కూడా అక్కడ కొంత అసమ్మతి అక్కడ కొనసాగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా వస్తున్న ఒక సమాచారం ఏమంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద కంటే ముందు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న వర్మ, తెలుగుదేశం నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్న వర్మ, ఆయన కూడా వైసీపీలోకి టచ్లోకి వచ్చాడు, అందులో చేరతాడు అని. ఇది నాకెవరో చాలా విశ్వసనీయము అది ఇదని చెప్తున్నారు. ఎంతవరకు ఆయన చేరినప్పుడు మనం అనుకోవాలి. కానీ మొత్తానికి వాతావరణం ఎలా ఉంది? గోదావరి జిల్లాలో చాలామంది జనసేనకు దూరం అవుతున్నారు. అలాగే బీజేపీలో పెరిగిన అసంతృప్తి కూడా ఎన్డీఏకు చాలా ఇబ్బందిగా తయారవుతుందని. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు వచ్చి ఇక్కడ చేరడం నాట్ అన్ఎక్స్పెక్టెడ్. పూర్తిగా అందరూ కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నా కొంచెం రాజకీయంగా తీవ్రమైన దెబ్బ అని చెప్పాలి. అది చాలన్నట్టుగా ఈయన పరిపూర్ణానంద స్వామి హిందూపురంలో ఆయన ఎవరెంత చెప్పినా వినకుండా ఆయన అక్కడ పోటీ పెట్టేశాడు ఇండిపెండెంట్గా. కానీ అదే సమయంలో స్వాములు సాధువులు అందరూ నా దగ్గరికి వస్తారు, వీళ్ళు నన్ను మోసం చేశారు, నన్ను మోసం అనే కాదు నన్ను ఇక్కడ చేయమన్నారు, కానీ తర్వాత మళ్ళీ మార్చారు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను అని ఆయన దాదాపు సంఘ పరివార భావజాలం ఇవన్నీ పరిపూర్ణానంద స్వామి అక్కడ ఎక్కువ చెప్తున్నారు బీజేపీ నాయకుల కంటే. కాబట్టి మొత్తం ఎన్నికల దృశ్యం కర్నూలులో మనం చూసాం, కేఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చేరారు. ఇలా అంటే ఇక్కడ నిజానికి ఇటువైపు వాళ్ళకి అవే ఎక్కువ కనిపిస్తాయి, అటువైపు వాళ్ళకి ఇవే కనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి ప్రధాన పార్టీల్లో జరుగుతున్న కీలక పరిణామాలే. చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు ఉండి రఘురామకృష్ణరాజు రాష్ట్రం అంతటిని ఆకర్షించిన ఉండి నియోజకవర్గం, అక్కడ మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజును బుజ్జగించి చంద్రబాబు నాయుడు కొంచెం ఆయన్ను అట్టి పెట్టుకున్నారు. కానీ మరొక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, ఆయన పేరు శివరామరాజు. ఆయన మటుకు ఒప్పుకోకుండా ఆయన ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అక్కడ నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ నాయకుడు అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తమకు సీట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వేశాడు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పోటీ చేయడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనమాట. ఏలూరు జిల్లాలో నూజివీడులో కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ వస్తుందని ముందు నుంచి ఆశించాడు. చివరిలో వలస వచ్చిన పార్థసారథి కేటాయించేసరికి ఈయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. గుడివాడలో కూడా వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకటేశ్వరరావుకి ఇస్తే బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నాడు. పోలవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నిలబడ్డాడు సూర్యారావు అని ఆయన. చిర్రి బాలరాజుగా టికెట్ ఇవ్వడం అనేది స్థానికంగా నచ్చటం లేదు. ఇంక ఇవన్నీ కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి నిలబడ్డాడు. అంటే ఇవన్నీ ఉదాహరణలు, చిన్న చిన్న ఉదాహరణలు. ఉపసంహరణ లాంటికి వీళ్ళలో ఒకరు ఏమన్నా తగ్గొచ్చేమో, కానీ నిజానికి చికాకులు లేకపోతే ఇలాంటి అంతర్గతమైన సమస్యలు, రెబెల్ అభ్యర్థులు వీళ్ళ బెడద పెరిగేటట్టుగానే ఉంది కానీ తగ్గేట్టుగా కనిపించటం లేదు. అదే ఇక్కడ ఒక తీవ్రమైన అంశం. ఇది పార్టీల మధ్యలోనూ పార్టీ లోపల కూడా
జనసేనకు చాలా తక్కువ టికెట్లు రావడంతో వచ్చినవి కూడా వైసీపీ టీడీపీ బీజేపీ అదే అవ్వటంతో వాళ్ళలో కూడా అసంతృప్తి కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ఆఖరికి ఫైనల్ పిక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ అభ్యర్థులుగా చాలా వ్యయప్రయాసాలతో నిలబడిన వాళ్ళు భరోసాగా ఉండగలరా లేదా అని కూడా రాజకీయ పరిశీలకులు చాలా ఆలోచిస్తున్న అంశం. ఇంకా గోదావరి జిల్లాలో ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఆయన గ్లామర్ తూర్పుగోదావరి జిల్లాలోనే వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చాయి గతంలో, ఎక్కువ ఓట్లు వచ్చాయి. వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి చాలా అత్యధికంగా వాళ్లకు సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడనుకున్నప్పటికీ ఎన్డీఏలో లుకలుకలు, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు చాలా లోబడిపోయాడనే అభిప్రాయం, ఇవన్నీ కలిసి దాన్ని కాస్త చిందరవందర చేస్తున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా కాదు అని అనడానికి కావాలనే వీటన్నిటికీ కారణాలు ఉన్నాయని మనకు ఈ పేర్లు ఆ మనుషులు ఈ మొత్తం జరిగిన తతంగం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఎన్నికలు మరి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు తగ్గడం కానీ, అలాగే నాయకులకు కూడా అంత సమయం ఉండదు వాళ్ళని ఏదో బుజ్జగించి ప్రతి వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని గంటల తరబడి చర్చించడానికి. అందువల్ల కొంచెం ఆసక్తికరంగాను కొంచెం ఇబ్బందికరంగాను ఎన్డీఏకి ఉండేట్టుగా ఉంది. వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా 1-2 చోట్ల వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది ఉండవచ్చు, కానీ పాలక పార్టీగా దానికి ఉండే అడ్వాంటేజెస్ కొన్ని అనుకూలమైన అంశాలు కొన్ని వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి రావాలనుకునే వాళ్ళకే ఇది బాగా సమస్య అవుతుంది. ఇంకోటి అభ్యర్థులు మనుషుల సమస్యనే కాకుండా రాజకీయ సైద్ధాంతిక అంశాలు కూడా 1-2 సార్లు బీజేపీ కేంద్ర నాయకులు ముస్లింలకు రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని చెప్పడం, పీయూష్ గోయల్ మొన్న కేంద్ర మంత్రి వచ్చి చంద్రబాబుతో మాట్లాడి అక్కడే ఆయన మళ్ళీ మేము దానికి వ్యతిరేకం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పడం, ఇది ఇబ్బందికరంగా తయారవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా ఈ మతపరమైన అంశాలు, హిందువుల మీద దాడులు ఇట్లాంటివి తీసుకొని రావటం. వంగ గీత పిఠాపురంలో అభ్యర్థి ఆమె చాలా గట్టిగా ఖండిస్తున్నారు, మీరు అనవసరంగా ఈ చిచ్చు పెడుతున్నారు అని. నాగబాబు చాలా రోజుల తర్వాత మాట్లాడిన దాని మీద కొంత దుమారం కూడా వస్తుంది. అందుకనే ఇవన్నీ గమనించినప్పుడు ఎన్డీఏ అసలు ఒక ఏకైక ఎన్నికల ప్రణాళికతో వస్తుందా రాదా? గతంలో చంద్రబాబు చెప్పిన 6 గ్యారెంటీసే వాళ్లకు అందరికీ అవే అనుసరణీయమవుతాయా, లేక ఎవరికి వాళ్ళు విడిగా చెప్తారా, ప్రణాళిక అనకుండా ప్రకటన చేస్తారా? ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా జగన్ ప్రభుత్వ చర్యల మీద వాళ్ళ దాడి కేంద్రీకృతం అవుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ప్రణాళిక ఏంటి అనేది ఇక్కడ రావట్లా. వైఎస్ఆర్ పార్టీ ప్రణాళికలో కూడా ప్రత్యేక హోదా లేదు, వీళ్ళ ప్రణాళికలు కూడా అది ఉండేటట్టుగా కనిపించట్లేదు. ప్రత్యేక హోదా ఏమో కానీ పెరిగిపోతున్న ఈ వివాదాలు తగాదాలు మటుకు ప్రత్యేకమైన శిరోభారంగా మారుతున్నాయి. మరి దాన్ని ఎలా వాళ్ళు పరిష్కరించుకుంటారో, ఉదాహరణకు రఘురామరాజు ఉన్నాడు ఆయన ఇతనేదో వైసీపీ వాళ్ళు ఎవరో నామినేషన్ వేస్తే మనకేం కాదు అని అంటారు. మాట వరుసగా అనొచ్చు, అలాగే భరోసాగా కూడా ఉండొచ్చు ఆయన. కానీ ఓటర్ల మీదకి వచ్చేసరికి ఈ ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే ఓట్ల చీలిక అన్నది కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది కదా. ఉమ్మడి ప్రణాళిక, హోదా, లేదా మత సామరస్యం, ముస్లిం రిజర్వేషన్లు ఇట్లాంటి అంశాల మీద ప్రజామోదయోగ్యమైన ఒక వైఖరి తీసుకోవాల్సి ఉంటుంది కదా. మరి అది ఏ మేరకు జరుగుతుంది? ఇప్పుడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించిన తర్వాత అనకాపల్లి ఇంకా ఒక చోట అక్కడ మాట్లాడడానికి ఆయన కూడా వస్తారంటున్నారు. మొన్న రాజ్నాథ్ సింగ్ వచ్చాడు. రాజ్నాథ్ సింగ్ కూడా అంతే, ఆయన జగన్ ప్రభుత్వం అని అంటారు కానీ జగన్ ఆయన ఏమంటలేదు. జగన్ మోదీ పేరు ఎత్తట్లేదు, మోదీ జగన్ పేరు ఎత్తట్లేదు. మోదీ అనుకుంటే పీయూష్ గోయల్ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కూడా జగన్ పేరు ఎత్తడం లేదు. కాబట్టి ఏపీలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎన్నికల నాటికి ఇంకా ఏ రూపం తీసుకుంటుందో మనం చూడాలి.